వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్తో మొదలెడదాం. డివోషనల్ జాన్రా అనగానే స్లోగా ఆడే సినిమాలు అనుకునే రోజుల్లో ఒక సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రేంజ్ కలెక్షన్స్ కొట్టింది. అదే రామదాసు. క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ, మాస్, యూత్ అందర్నీ థియేటర్స్కి లాగి డివోషనల్ సినిమాకి కూడా భారీ మార్కెట్ ఉందని ప్రూవ్ చేసింది. నాగార్జున కెరియర్లో ఇది ఒక ఎమోషనల్ మైల్ స్టోన్ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఒక సాలిడ్ విజయం. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తే గూస్ బంప్స్ వస్తాయంటే అప్పట్లో థియేటర్స్లో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో ఊహించుకోండి. అప్పుడు నాగార్జున పరిస్థితి చూస్తే ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్, కానీ మాస్, క్లాస్, ఎక్స్పెరిమెంటల్ అన్నీ ట్రై చేస్తున్న ఫేస్. అయితే డివోషనల్ రోల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించడం పెద్ద రిస్క్. ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న డౌట్. ఇదే సమయంలో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారికి కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆయనకి డివోషనల్ సినిమాల్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈసారి స్టోరీ ఇంటెన్సిటీ, హిస్టారికల్ డెప్త్ ఎక్కువ. భక్త రామదాసు కథని మోడర్న్ ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం ఈజీ కాదు. అందుకే ఈ సినిమా ఇద్దరికీ ఒక పరీక్షలా మారింది. ఇప్పుడు మేకింగ్ గురించి చెప్పాలంటే చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నాగార్జున ఈ రోల్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. నిజమైన భక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి టెంపుల్స్ విజిట్ చేసి రామదాసు హిస్టరీ చదివాడు. జైల్ సీన్స్ కోసం ఆయన నిజంగా చాలా రోజుల పాటు మినిమల్ ఫుడ్ తీసుకుని ఫిజికల్గా కూడా వీక్ లుక్ మెయింటైన్ చేశాడు. ఆ సీన్స్లో కనిపించే బాధ యాక్టింగ్ కాదు, నిజంగా ఆయన ఫీల్ చేసిన పెయిన్ అని చాలామంది చెప్పుకుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకిచ్చిన మ్యూజిక్ ఒక మ్యాజికల్ ఎలిమెంట్. శ్రీరామనీ నామం వంటి పాటలు రికార్డింగ్ సమయంలోనే ఎంటైర్ టీమ్ ఎమోషనల్ అయ్యారట. కొన్ని సాంగ్స్ కాంపోజిషన్ సమయంలో టెంపుల్ అంబియన్స్ క్రియేట్ చేసి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో రికార్డ్ చేశారు. అందుకే ఆ డివైన్ ఫీల్ ఇప్పటికీ ఇంటాక్ట్గా ఉంది. మరో రేర్ ఫ్యాక్ట్ ఏంటంటే సినిమాలో కనిపించే జైల్ సెట్ చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. నిజమైన గోల్కొండ జైల్ రెఫరెన్సెస్ తీసుకుని ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేసింది. నాగార్జున చైన్స్తో కట్టేసిన సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన చేతులకు నిజంగానే గాయాలయ్యాయట. కానీ షార్ట్ పర్ఫెక్షన్ కోసం ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఇదే డెడికేషన్ ఈ సినిమాకి సోల్ ఇచ్చింది. అలాగే సినిమాలో లార్డ్ రామా దర్శనం సీన్స్ చాలా కేర్ఫుల్గా తెరకెక్కించారు. విఎఫ్ఎక్స్ టెక్నాలజీ అప్పట్లో లిమిటెడ్ అయినా లైటింగ్, కెమెరా యాంగిల్స్తో డివైన్ ప్రెజెన్స్ ఫీల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడితే రిలీజ్ రోజు నుంచే థియేటర్స్ దగ్గర భారీ రష్. మార్నింగ్ షోస్ నుంచే హౌస్ఫుల్ బోర్డ్స్. డివోషనల్ సినిమా అయినా ఓపెనింగ్స్ మాత్రం మాస్ సినిమా రేంజ్లో వచ్చాయి. డే 1 నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్గా థియేటర్కి రావడం వల్ల కలెక్షన్ స్టడీగా పెరిగాయి. ఈ సినిమా అరౌండ్ 10 crores బడ్జెట్తో తెరకెక్కింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 30 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. షేర్ సుమారు 18 కోట్లకు చేరుకుంది. అంటే అప్పట్లో ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్. చాలా సెంటర్స్లో 100 days రన్ కంప్లీట్ చేసింది. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 175 days కూడా రన్ అయింది. డివోషనల్ సినిమాకి ఇలాంటి లాంగ్ రన్ రావడం చాలా రేర్. ఇప్పటి ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే అప్పట్లో 30 కోట్ల గ్రాస్ అంటే ఇవాల్టి రోజుల్లో ఈజీలీ 200 కోట్ల ఈక్వివాలెంట్ అనుకోవచ్చు. అంటే ఇది ఒక ఇండస్ట్రీ లెవెల్ సక్సెస్. ప్రాఫిట్ పరంగా చూసినా ప్రొడ్యూసర్స్కి ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్స్ వచ్చాయి. శాటిలైట్ రైట్స్, ఆడియో సేల్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అవ్వడంతో సినిమా రిలీజ్కి ముందు నుంచి మంచి హైప్ బిల్డ్ అయింది. ఆడియో కసెట్ సేల్స్ అప్పట్లో రికార్డ్ స్థాయిలో జరిగాయి. ఈ సినిమా ఇంపాక్ట్ గురించి మాట్లాడితే ఇది ఒక ట్రెండ్ సెట్టర్. డివోషనల్ సినిమాలు అంటే బోరింగ్ అనుకునే మైండ్ సెట్ని పూర్తిగా మార్చేసింది. స్టోరీ, నరేషన్, సంగీతం, విజువల్స్ అన్నీ కలిసి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. నాగార్జునకి ఇది ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చింది. ఆయనని కేవలం రొమాంటిక్ లేదా మాస్ హీరోగా కాకుండా డివోషనల్ రోల్స్ ని కూడా పర్ఫెక్ట్ గా క్యారీ చేయగల నటుడిగా ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత వచ్చిన చాలా డివోషనల్ సినిమాలు ఈ మూవీని రెఫరెన్స్ గా తీసుకున్నాయంటే దీని లెగసీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది. అంతేకాదు ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికీ టెంపుల్స్ లో, ఫెస్టివల్స్ లో వినిపిస్తుంటాయి. అంటే ఇది ఒక సినిమా కంటే ఎక్కువగా ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గా మారిపోయింది. రామదాసు అనే పేరు వినగానే నాగార్జున ఫేస్ గుర్తుకు రావడం ఈ సినిమా సక్సెస్ కి బిగ్గెస్ట్ ప్రూఫ్. ఆడియన్స్ కి ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేయడం చాలా టఫ్, కానీ ఈ సినిమా అది ఎఫర్ట్లెస్ గా చేసింది. ఇప్పుడు మీకొక క్వశ్చన్, మీరు ఈ సినిమా థియేటర్లో చూసారా? ముఖ్యంగా ఆ జైల్ సీన్ చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? మీ ఫేవరెట్ సాంగ్ ఏది? కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఇంకా ఇలాంటి టాలీవుడ్ క్లాసిక్ స్టోరీస్ కోసం న్యూస్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.